నేనింత వ్యామోహపడిపోతానో నాకు తెలియదు. ఎందుకొరకంటే అల్పజ్ఞులం కనుక తెలిసింది చాలా కొద్ది, తెలవనిది చాలా ఉంటుంది. కానీ ఆ తెలిసిన కొద్ది దాంతో అంతా నాకే తెలుసు అనేటటువంటి అజ్ఞానంలో ఉండేవాళ్ళని కనుక అలాంటి వ్యామోహంలో పడి ఏదైనా చెప్పకూడనివి అనరానివి ఏవైనా ఉంటే వాటిని భాగవతులు మన్నిస్తారని ప్రార్థన చేస్తూ నాకు తోచినంతగా యథామతి విజ్ఞాపనం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ వ్యామోహం అనేటటువంటిది ఎందుకు కలుగుతుంది? ఈ వ్యామోహం కలగడానికి వెనకాల ఏముంది? ఇది గుణావిష్కారం చేత కలిగేటటువంటిది. లోకంలో 3 గుణాలని మనం సహజంగా వింటూ ఉంటాం: సత్వము, రజము, తమస్సు అని. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రియ ఉంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభయేవిచ, తమస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం. ఇది ఒక్కొక్కటి తాను చేసుకుపోయేటువంటి పని ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. సత్వం ఏం కలిగింపచేస్తుంది అంటే జ్ఞానం కలిగింపచేస్తుంది. జ్ఞానం అంటే ఏం జ్ఞానం? అది అంటే ఉన్న వస్తువు యొక్క యథావస్థితిని చూపించేటటువంటి జ్ఞానమే అసలైన జ్ఞానం. లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చూపిస్తే అది సత్వజ్ఞానం కాదు, సాత్వికమైనటువంటి జ్ఞానం కాదు. ఆ సత్వ గుణం ఎప్పుడైతే మనిషిలో ఆవిష్కారం పొందుతుందో, అభివృద్ధం అవుతుందో, వస్తువు యొక్క యాథాత్మ్య స్థితిని మనకు చూపించేటటువంటి అవకాశం ఉంది. రజస్సు ఏం చేస్తుంది? ఈ మనస్సులో కాస్త ఆ రజస్సు ప్రవేశిస్తే అహంకారానికి మూల కారణమవుతుంది. అహంకారానికి మూల కారణమై ఆ అహంచేత తనది కాని దాన్ని తనది అనుకుంటాడు, తను చేయలేని దాన్ని చేయగలననేటటువంటి దురహంకారం పెరుగుతుంది. అన్ని విధాలుగా తనను తాను కాస్త మలుచుకొని గర్వితుడై చేసేటటువంటి ప్రవృత్తిలోకి నెట్టేస్తుంది రజస్సు. ఇక తమస్స అజ్ఞానజం అన్నారు. అజ్ఞానానికి పరాకాష్ఠ అది. ఆ అజ్ఞానానికి పరాకాష్ఠ అవ్వడమే కాదు, అది తమస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం, అందరినీ కూడా మోహింపచేసేటటువంటి ఒకానొక గుణం అది. ఇలా ఈ 3 గుణాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒకనాడు ఉండి ఒకనాడు పోయేవి కాదు. ఎప్పుడు మనసులో ఉంటూనే ఉంటాయి, మనలో ఉంటూనే ఉంటాయి. ఏమంటే మరి మనలో ఎప్పుడు ఉంటే సత్వం ఉంటుంది, రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది. మరి 3టికి క్లాషెస్ ఏం లేవండి? మరి అయినప్పుడు ఈ 3 మనలో ఎలా కనిపిస్తాయండి? అసలు ఈ 3 ఎలా పనిచేస్తాయండి? ఈ 3 పని చేయడానికి కూడా వెనకాతల కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఆ గుణ ఆవిష్కారం నీలో కలగడానికి కారణాలు నీవు సంచరించేటటువంటి సంచారం, నీవు తీసుకునేటటువంటి ఆహారం, నీవు చేసేటటువంటి సహవాసం, ఇవన్నీ కూడా కారణమై నీకు ఆ గుణావిష్కారం కలుగుతుంది. చక్కటి భగవత్ ప్రసాదం తీసుకునేటటువంటి వాడికి కలిగేటటువంటి సాత్విక జ్ఞానం ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, ఎక్కడ దొరికితే అక్కడ తినేటటువంటి వాడిలో రమ్మనమంటే రాదు. ఎందుకు? అది సాత్వికమైనటువంటి ప్రసాదం కాదు, సాత్వికమైనటువంటి ఆహారం కాదు. రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ ఆహారాహ సాత్వికాహ అంటాడు గీతాచార్యుడు. అలాంటి ఆహార పదార్థాలు కావవి. వీటన్నిటికంటే మించినటువంటి ఆ సాత్వికమైన ఆహారం భగవత్ ప్రసాదం. అలా కాకుండా కట్వం లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన అన్నట్టుగా చేదు మొదలైనటువంటి పులుపు మొదలైనటువంటి ఆహారాలన్నీ కూడా రజోగుణాభివృద్ధకమవుతే ఉచ్ఛిష్టం అపిచ అమేధ్యం భోజనం తామస ప్రియం అంటాడు. ఆ ఉచ్ఛిష్టం కానీ తమస్సును పెంపొందించేటటువంటి ఇతర మనం భావించడానికి కూడా వీల్లేనటువంటి హింసాత్మకమైనటువంటి ప్రవృత్తితో సంపాదించుకున్నటువంటి ఆహార పదార్థాలు కానీ వాటి సేవనం వల్ల కలిగేటటువంటి తమస్సు. అయితే నీవు ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటావో దాన్ని బట్టి ఆయా గుణముల యొక్క
ఆవిష్కారం పైకి వస్తూ ఉంటుంది, మిగతా గుణాలు అధికరింపబడి ఉంటాయి. అదొక్కటే కారణం కాదు, నీవు సంచరించేటటువంటి సంచారం కారణం, నీవు మెలిగేటటువంటి పరిసరాలు కారణం, నీవు చేసే సహవాసాలు కారణం. వాటిని బట్టి అవి ఒక్కొక్కప్పుడు ఒక గుణం బాగా పైకొస్తే మరొక 2 గుణాలు అధక్కరింపబడి ఉంటాయి. అప్పుడు ఏ గుణం పైకి ఉద్బుద్ధమవుతుంటుందో అప్పుడు నీలో ఆ విధమైనటువంటి ఆలోచన సంవిధానం బయలుదేరుతూ ఉంటుంది. కనుక ఆ గుణావిష్కారం చాలా జాగ్రత్తగా మనలో కలిగేట్టుగా చూసుకుంటే మనను మనం బాగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావృత్తినోర్జున అని గీతాశాస్త్రం చెబుతుంది. చతుర్దశ భువనాల్లో ఉండబడేటటువంటి ప్రతి ప్రాణి కూడా పునరావృత్తి కలిగినటువంటివే. అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అన్నట్టుగా పుట్టడం, ఏదో ఒక విధంగా జీవనాన్ని సాగించడం, ఆ సాగిన జీవనానికి ఎక్కడో ఒక దగ్గర ఎండింగ్ ఉంటుంది కనుక అక్కడ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసేయడం, తిరిగి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ ఏమవుతాడు? తను చేసుకున్నటువంటి ఈ కృత్యాలు, ఈ చేసుకునేటటువంటి పనులను బట్టి మళ్ళీ ఎక్కడో ఎప్పుడో ఏ విధంగానో ఏ రూపంలోనో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని బట్టి మళ్ళీ వాడు జన్మించడు తప్పదు. ఈ విధంగా ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లో వీడు తిరుగుతూనే ఉంటాడు. సర్కిల్ కనుక ఒక దగ్గర సెంట్రల్ పాయింట్ ఉంటే ఆ సెంట్రల్ పాయింట్ నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వీడు ఎక్కడి దాకా వస్తాడు అంటే సరిగ్గా కనుక ప్రయాణం సాగితే ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి వస్తాడు. కానీ అది సాధ్యమా అంటే వీడు ప్రకృతి వశ్యుడైపోయి చేస్తున్నటువంటి కారణం చేత పూర్తిగా ప్రయాణం నిర్విరామంగా నిరాటంకంగా సాగదు కనుక అలా ముందుకు వస్తుంది. కాస్త ఎక్కువగా నేను ముందుకు వెళ్ళాను అనుకుంటాడు, మళ్ళీ అంతట్లోనే అంతే వేగంగా వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. కనుక ప్రయాణం సాఫీగా జరగకపోతే అది అలాగే ఉంటుంది. ఇలా ఈ ఆ బ్రహ్మ పర్యంతం ఉండబడేటటువంటి లోకాలన్నింటిలో కూడా ఈ లోకాలని కూడా పునరావృత్తిని కలిగింపచేసేటటువంటివే కనుక ఆ చతుర్ముఖాదుల వరకు కూడా అలాంటి వారే. చతుర్ముఖుడు కూడా మనలాంటి వాడేనండి. బ్రహ్మ అనగానే ఓ బ్రహ్మదేవుడు నమస్కారం, పెద్దవాళ్ళు ఎవరు కలిగినా కనబడ్డా నమస్కారం చేస్తాం కదా. అంత మాత్రం చేత చతుర్ముఖుడు అనగానే మనకంటే అతీతుడని మాత్రం భావించవలసిన అవసరం లేదు. వాడు చేసుకున్నటువంటి సుకృత విశేషం చేత, వాడు చేసిన ఉపాసనాదుల చేత, వాడు భగవంతుణ్ణి ప్రీతుణ్ణి చేయడంలో చేసినటువంటి ఒక సంవిధానం చేత వాడికి ఆ పదవి లభించింది. ఇంద్రుడికి ఇంద్ర పదవి లభించింది. మనం ఈవేళ పరీక్షలు రాస్తున్నాం, ఎంసెట్ రాస్తాం. ఎంసెట్ ర్యాంకులో ఫస్ట్ ర్యాంకులో వచ్చినటువంటి వాళ్ళు ఏదో ర్యాంక్స్ వరకు వచ్చినటువంటి వాడికి వాడు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్టు వాడికి దొరుకుతుంది. కానీ మరి అందరికీ లభిస్తుందే? ఆ సబ్జెక్టు దొరకదు, వాడికి కావాల్సింది దొరకదు, ఇంకొకటి ఏదో దొరుకుతుంది. వాళ్ళు చేసుకునేటటువంటి దాన్ని బట్టి. అలాగే వాళ్ళ యొక్క సుకృత విశేషం చేత వాళ్ళకు కలిగినటువంటి పదవులు మాత్రమే అలాంటివి. ఇంద్రుడు కానీ, చంద్రుడు కానీ, అష్టదిక్పాలకులు కానీ మరేమి. అలాగే బ్రహ్మదేవుడు కూడా అంతే. చతుర్ముఖ సృష్టి చేసేటటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆ మన జీవకోటిలో ఉన్నటువంటి వాడే. కాబట్టి వాడికి కూడా పునరావృత్తి ఉంది. ఈ చతుర్దశ భువనాలన్నీ కూడా అలాంటివి. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు కానీ అధోలోకంలో ఉండేటటువంటివి. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాదుల వరకు. సత్యలోకం అనగా ఆ పరమేష్ఠి, ఆ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఉండేటటువంటి సత్యలోకం వరకు కూడా ఇవి పునరావృత్తిని కలిగి ఉన్నవే తప్ప ఎప్పుడూ కూడా తనకింక మళ్ళీ ఆవృత్తి లేకుండా చేసుకునే అంశం కలిగినటువంటివి కావి. అలాంటి స్థితిలో ఈ వత్సాపహార ఘట్టానికంటే ముందర జరిగినటువంటి ఒక చిన్న అంశాన్ని మనం స్మరించుకుని తర్వాత ముందుకు వెళ్దాం. అంతకుముందు అఘాసుర సంహారం జరిగింది. ఆ అఘాసుర సంహారం జరిగినటువంటి అంశాన్ని దేవతలందరూ కూడా పైనుంచి చూస్తున్నారు. అలాంటి స్థితిని బ్రహ్మదేవుడు కూడా అక్కడి నుంచి ఒకసారి దర్శించేట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అన్వయం ముఖంగా పరమాత్మను సేవించిన, వ్యతిరేకముఖంగా పరమాత్మను సేవించిన, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే చాలు వాడికి ఇంకా
ఎటువంటి ధోకా లేదు. ఎందుకు? ఏమేవైష వృణుతే తేన లభ్య అని కదా మనకు ఉపనిషత్తు చెబుతోంది. పరమాత్మ వీణ్ణి అనుగ్రహించాలి అని ఎవడి విషయంలో తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తే ఏమేవైష వృణుతే, తనకు సంకల్పం కలగాలి, వీణ్ణి బాగుపరచాలి, వీణ్ణి నా సన్నిధానానికి తీసుకువెళ్ళాలి అని పరమాత్మకి సంకల్పం కలిగితే తప్ప వాడికి దిక్కు లేదు మరొకటి. కనుక వాడి యొక్క అనుగ్రహం కలిగిందా బంగారమే. అంత అఘాసురుడు తన యొక్క స్వరూపాన్ని లేకుండా చేయడానికి వచ్చినటువంటి అఘాసురుడు వాణ్ణి సంహరించి ఏం చేశాడు? ఇంతకు నేను చాలా గొప్పవాడిని అనేటటువంటి అభిమానం ఎక్కడా పోదు. ఈ అభిమానం చీమకు చీమంత అభిమానం ఉంటే బ్రహ్మదేవుడికి ఉన్నంత అభిమానం ఉంటుంది. అలాగా ఆ బ్రహ్మాదులకు కలిగినటువంటి ఈ అభిమానాన్ని, ఈ వ్యామోహాన్ని ఈ అధ్యాయంలో నిరాసనం చేసినారని ఈ అంశాన్ని ప్రారంభం చేస్తారు. శుక మహర్షి చెబుతాడు, నువ్వు చాలా బాగా మంచి ప్రశ్న వేశావయ్యా. ఎవరి కథలను వింటే, ఎవరి కథలను మనం ఆస్వాదిస్తే అది ఎప్పుడూ వింటున్నా కొత్త కొత్తగా నవనవోన్మేషంగా భాసిస్తూ ఉంటాయో అలాంటి అచ్యుత కథను వినాలి అని కోరిక కలిగిందే అది చాలా అద్భుతమయ్యా. సతామయం సారదృశాం నిసర్గ యదర్థవాణీ శృతి చేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యస్త్రియా విటానామివ సాధువార్త అంటారు. లౌకికులై ఈ రజస్తమో గుణాలలో పడిపోయి ఆ ఆవిష్కారం చేత కామవశ్యులై ఉండేటటువంటి ఈ పురుషులకి ఒక తమ నచ్చినటువంటి స్త్రీ ఆ పుస్తకాలన్నీ మనం తీసుకొచ్చి చదువుకుంటూ ఉంటాం. నావెల్స్ చదువుతూ ఉంటాం, డిటెక్టివ్స్ చదువుతుంటాం, ఇంకేదో కథలు చదువుతూ ఉంటాం. ఆ చదివినటువంటి పుస్తకాలు ఇలా తిరిగేస్తాం. మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తాం? పుస్తకంలో రెఫరెన్స్ కింద పెట్టుకుంటామా, ఇది ఎక్కడ పెట్టేసేయండి అంటాం. కానీ అలాగే ఈ రామాయణము, భారతము, భాగవతము మొదలైనటువంటి గ్రంథాలు కానివ్వండి, లౌకికంగా అయినా ఏదో రెఫరెన్స్ గ్రంథాలు కానివ్వండి, అలాంటి గ్రంథాలను పారేస్తామా? అది ఎప్పుడూ మనకు అవసరమైనటువంటి గ్రంథంగా ఎప్పుడు అవసరమైనప్పుడల్లా చూసుకోవడానికి వీలుగా లైబ్రరీలో పెట్టుకుంటాం. కారణం వాటిలో ఉండేటటువంటి విషయ వైలక్షణ్యం అలాంటిది కనుక ఇక్కడ ఉండే విషయ వైలక్షణ్యం కూడా అలాంటిదే. ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య, ఎంత అనుభవించినా ఆ అనుభవం ఎప్పుడూ కూడా తీరేది కాదు. అందుకనే ఆళ్వార్లు ఆరావముదే అని పిలుచుకున్నారట స్వామిని. ఆ స్వామికి పేరు పెట్టుకున్నారు. పాపం ఆయనకి పేరేం దొరకలేదేమో చెడగోపులకి. ఆరావముదే ఏమిటండి? ఆరావముదే ఇలాంటి ఏదో టింకు పింకు చాలా చక్కగా పేర్లు పెట్టుకుంటున్నాం. ఇవాళ ఎంత అందంగా పెట్టుకుంటున్నాం. ఇదేం పేరండి? ఆరా అముదు. ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలి అనేటటువంటి ఉత్కటమైనటువంటి ప్రేమను కలిగింపచేసేటటువంటి వాడా అలాంటి అమృతమా? ఈ సురులు అసురులు తరిచి సంపాదించుకున్నటువంటి అమృతం కాదు. ఆ అమృతం క్షుద్రమైనటువంటి శరీరాన్ని నశింపజేయకుండా చేస్తుంది. ఈ అమృతం అలాంటిది కాదు. ఆత్మని ఉద్ధరింపచేసేటటువంటి, ఆత్మకి కావలసినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి అమృతం అది. అందుకని ఆరావముదే అని సంబోధించుకున్నారట. అలాంటి ఎప్పుడు విన్నప్పటికీ కూడా, ఎప్పుడు చదివినప్పటికీ కూడా, ఎప్పుడు ఆస్వాదించినప్పటికీ కూడా నవ్యంగా భాషించేటటువంటి ఆ కథ స్వామి యొక్క కథ. అలాంటి కథను వినాలని కోరుకుంటున్నానని చెప్పగానే ఈ కథను చెప్పడానికి ప్రారంభించి, మొదటగా స్వామి తన సహచరులు, తన గోవులు, గోపాలకులు వీళ్ళందరితోటి కలిసి అడవిలోకి వెళ్ళి వాటితో పాటుగా సంచరిస్తూ, వాటితో పాటుగా విహరిస్తూ, వాళ్లతో నర్మభాషలు సలుపుతూ, అనేక రకాలైనటువంటి పరిహాస వాక్యాలు పలుక్కుంటూ ఆ అడవిలో సంచరిస్తూ మధ్యాహ్నం కావడంతో క్షుధార్తులై ఉండేటటువంటి తన బాలకులందరికీ కూడా, తన తోటి వారందరినీ కూర్చోబెట్టి హాయిగా సద్దిని తను కూడా మధ్యలో కూర్చుని అనుభవించినటువంటి ఒక అనుభవం ముందర మనం ఎలా అనుభవించారో కొంత తెలుసుకుని ఆ తర్వాత అసలు విషయానికి వద్దాం. మన స్వామి కృప చేశారు, రంగరామానుజాచార్య స్వామి. పోతన యొక్క భాగవతం చాలా అద్భుతంగా మధురంగా ఉంటుందని
అందుకని ఒక్క వెంటట ముద్దులుగా భాగవతము రచయించుచు పంచదారలో నద్దితివే మొగంటము మహాకవిశేఖర అట్లద్దక ఒట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావనలెట్లు కల్గురా అంటట. ఏదో మంచి మాధుర్యం రావాలి దీంట్లో, ఒకసారిలో అద్ది రాశామేమో గంటం, లేకపోతే ఈ పద్యాలలో ఇంత మాధుర్యం ఎలా వస్తుంది అని అన్నట్టుగా ఆ భాగవతంలో, పోతన భాగవతంలో ఉండేటటువంటి మాధుర్యం కూడా అలాగే ఉంటుంది. మన సంస్కృత భాగవతంతో పాటుగా కొన్ని అవసరమైన ప్రదేశాల్లో ఆ పద్యాలను కూడా మనం అనుభవిద్దాం. ఇక్కడ అందరం కూర్చుని సద్ది తిందాం, ఇంకా చాలా ఆకలేస్తోంది, మధ్యాహ్నం అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేశాడు, ఎక్కడ సమీపంలో మంచి నీటి వసతి బాగా ఉంది, అక్కడ లేగలవి నీరు ద్రాగి పక్కన విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, కాబట్టి మనం వెళ్ళి ఈ సద్దిని తిందాం రండి అని పిలుస్తున్నట్ట కృష్ణ పరమాత్మ. అత్ర భోక్తవ్యమస్మాభిః దివారూఢం క్షుధార్దితా వత్సాః సమీపే అపఃపీత్వా చరంతు శనకైస్తృణం. ఈ వత్సలన్నీ కూడా గోవులు, ఈ వత్సలు మొదలైనటువంటివన్నీ కూడా అక్కడ హాయిగా ఇలా విడంబింపగా, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, రండి అంటూ వాళ్ళందరినీ కూడా పిలుచుకుని గుంపుగా ఒక దగ్గర కూర్చుని ఆ సద్ది తినడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఆయన కూర్చున్నాడు మధ్యలో, చుట్టూతా వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరికీ లక్ష్యం ఒకటే, ఎవరు? కృష్ణ పరమాత్మే లక్ష్యం. వాళ్ళు తినేటటువంటి ఆహారం కాదు లక్ష్యం వాళ్ళకి. ఎందుకు? ఆయనను చూస్తూ ఉంటే చాలుట. మనమందరం ఇక్కడికి వస్తాం, ప్రొద్దునే ఆరాధన సమర్పిస్తారు స్వామి, శాత్మర చేస్తూ ఉంటారు. శాత్మర కాదు మన ముఖ్యం, ఆ పెరుమాళ్ళను మనం సేవించడానికి ప్రయత్నమే చేయం. మనమందరి లక్ష్యం ఒకటే, అందరి చూపులు ఒక్క దగ్గరే ఉంటుంటాయి. ఎక్కడ ఉంటాయండి? మన జీరస్వామి వారి మీద ఉంటాయి. ఎందుకు? మన దర్శనం, అలాంటి దర్శనం కావాలని కోరుకుంటూ ఉంటాం. అలాగే ఆ బాలకులకందరికీ కూడా లక్ష్యం ఏమిటి? ఆ పరమాత్మ ఒక్కడే లక్ష్యం కనుక ఆయననే చూస్తూ అందరూ కూడా ఉండాలి అని వాళ్ళ కోరిక. ఆయన దర్శించకుండా, ఆయనను చూడలేనటువంటి స్థితిలో వీళ్ళు కూర్చోవడానికి ఇష్టపడరు. అందుకని సహోపవిష్టాః విపినే విరేజుః ఛదాయివ అంభోరుక కర్ణికాయాః. పద్మంలో కర్ణిక ఉంటే మధ్యలో ఉండేటటువంటి కర్ణిక బొడ్డు అంటారమే, ఆ కర్ణిక చుట్టూతా ఉండేటటువంటి రేకుల్లాగా వీళ్ళందరూ కూర్చుని ఆ సల్ది తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. జలజంతస్థిత కర్ణికం తిరిగిరా, జలజంతస్థిత కర్ణికం తిరిగిరా, సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణం సంబులుగా భుజించిరచటం గోపార్పకుల్ భూవర. ఆయన చుట్టూతా ఎలా కూర్చున్నారంటే, ఆ పద్మము యొక్క కర్ణిక చుట్టూతా సంఘములు గుంపులు గుంపులుగా ఉండబడేటటువంటి రేకుల విధంగా వీళ్ళందరూ కూడా చుట్టూ కూర్చున్నారట. కూర్చుని ఏం చేస్తున్నారు? శీలలు, పల్లవులు, అక్కడ ఉండేటటువంటి ఆ చిగుళ్ళో లేకపోతే ఆ తామరాకులో మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా కంచాలుగా చేసుకుని వాళ్ళు ఇంటి నుంచి తీసుకొచ్చుకున్నటువంటి ఆ సద్దులను తినడానికి కొరకు ఆ చిక్కాలను తీసి చెట్లకు కట్టారు. పొద్దున్నట్టే వాటిని మేపడానికి, గోవులను మేపడానికి వెళ్లే ముందర తమ తీసుకొచ్చుకున్నటువంటి వాటిని కూడా అక్కడ ఉండేటటువంటి చెట్లకు కట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు తినడానికి వచ్చేప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చుకుని తింటారట. అలా వాటన్నిటిని కూడా విప్పుకుని ఒకళ్ళకొకళ్ళు పరిహాసాలు ఆడుకుంటూ దీన్ని ఆ సద్దిని తినడానికి కూర్చున్నారట. ఆ స్థితిని వర్ణిస్తారు స్వామి. సర్వే మిథః దర్శయంతః స్వస్వభోజ్య రుచిం పృథక్ హసంతో హాసయంతశ్చయ అభ్యవజక్రుహు సఖేశ్వరా. పరస్పరం పరిహాసాలాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ స్వస్వభోజ్య రుచిం పృథక్. అరే, నేను ఇంట్లో ఇదిగో మా అమ్మ చేసిన చూసావా, ఇది ఎంత బాగుందో, చాలా బాగుందిరా అంటూ తమ తెచ్చుకున్నటువంటి పదార్థాలను ఒకళ్ళకొకళ్ళకి చూపిస్తూ, ఈ రుచి చూడాలరా నువ్వు చూడు అంటూ చూపించుకుంటూ ఆ ఈశ్వరుడితో సహా, పరమాత్మ అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మతో సహా కూరుకుని ఆ సద్ది తినడానికి కూర్చున్నారట. దీన్ని చాలా అందంగా వర్ణిస్తాడు పోతన. మాటి మాటికి వ్రేలు మడచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండు నొక్కడు. మాటి మాటికి వ్రేలు మడచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండు నొక్కడు. ఒకని కంచములోని దొడిసి చయ్యన మృంగి
చూడు లేదని నోరు చూపువాడొకడు, ఏగురరుగుర చల్దులెలమి పన్నిదమాడి కూర్కొని కూర్కొని తినుచుండునొక్కడు. ఇన్నియు తగబంచియుడుటని చెలితనమల్సు బంతెనగుండులాడునొకడు. కృష్ణుజూడు మనసుకి కురించి పరుమ్రోలి మేలి భక్ష్యరాశి మెసవినొకడు. నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు, ముచ్చటాడునొకడు మురియునొకడు అని ఈ విధంగా కూర్చుని వాళ్ళు సర్దింటున్నారట. వాడేం చేసేవట, ఒరే ఇక చూసావా నేను మా అమ్మ పెట్టిన మామిడికాయ ఆవ ఎంత బాగుందో తెలుసా, ఊరించుతూ ఊరుగాయలు తినుచుండ చాలా బాగుందిరా అంటూ ఊరించుకుంటూ తినేవాడు ఒకట. వాడు అలా తింటూ ఉంటే ఇంకోటి ఏం చేసేవట, అరే అదిగో చూడ కృష్ణుని చూడు అనేవాట. అనగానే కృష్ణుడిని చూసేవాడు. చూడగానే వాడి కంచంలో ఉండేటటువంటిది అమాంతంగా వీడి తీసుకుని వీడి తినేవాట. ఒరే నా కంచంలో తిన్నావు నువ్వు, లేదురా చూడరా అని చెప్పేసి తను నోరు చూపెట్టేవాట. ఏముంది అప్పటికే మింగేశాడు, తిన్నాడు మింగేశాడు అయిపోయింది. చూడరా అని చెప్పేసి నోరు చూపించేవాడు ఒకడు. మరొకడు ఏం చేసేవాడు, ఏదో పందెం కట్టేవాడు. ఒరే ఈ పందెంలో నేను నెక్కితే ఏమిట్రా, ఏం లేదు మేము తెచ్చుకున్నవన్నీ నీకు పెట్టేస్తాను రా, అయితే నేను నెక్కుతాను చూడమని చెప్పేసి ఆ పందెంలో వీడు నెగ్గడం, వాళ్ళందరివి తీసుకుని వీడు తినాలి. తినాలంటే మరి ఇంతమంది వాడొక్కడు తినగలడా, తినలేడు. తినలేక ఏం చేసేవాడు, వాటి మని కూరుకొని కాస్త తిన్నది ఎక్కువ అవుతే ఏం చేస్తాం, పట్టించుకుని తింటాం కదా, అలాగే కూరుకుని వాడు తింటుండేవాడు ఒకట. మరొకడు కృష్ణుని చూడమని చెప్పేసి ఆ కృష్ణుని చూపిస్తూ వాళ్ళల్లో ఉండేటటువంటి మంచి భక్ష్య పదార్థాలు ఏవైనా ఉంటే అవి అపహరించేవాడు ఒకట. కృష్ణుజూడు మనసుకి కురించి పరుమ్రోలు మేలి భక్ష్యరాశి మెసవినొకడు. నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు, ముచ్చటాడునొకడు మురియునొకడు. ఈ విధంగా నర్మభాషలు జరుపుకుంటూ హాయిగా అందరికీ లక్ష్యమైనటువంటి ఆ పరమాత్మ చుట్టూ ఉండి వాళ్ళు దీన్ని అనుభవించారు అని. అప్పుడు పరమాత్మ ఎలా ఉన్నాడు, వీళ్ళందరి సంగతి సరే, ఆయన సంగతి ఏమిటి అంటే, బిభ్రద్వేణం జఠరపటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణ కబళం తత్ఫలాన్యంగుళీషు తిష్టన్మధ్యే స్వపరిసుహృదోకాశయన్నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుక్బాలకేళి. యాగభోక్త అయినటువంటి కృష్ణుడు వీరందరి మధ్యలో తానుండి వీరితో పాటుగా నర్మభాషలను సలుపుతూ వారు తెచ్చినటువంటివి తాను మెసవుతూ తను తెచ్చుకున్నటువంటి వాళ్ళ చేత తినిపిస్తూ హాయిగా ఆ ఆనంద రసాన్ని అనుభవించట. బిభ్రద్వేణం జఠరపటయో శృంగవేత్రే చ కక్షే. గట్టిగా మంచి పట్టు పీతాంబరాన్ని తల్లి ఇచ్చినటువంటి దాన్ని నడుము కట్టేసి దానిలో తన వేణువుని ఇరికించుకున్నాడు. ఆ వెంట తెచ్చుకునేటటువంటి వాడు ఒక బెత్తం, ఆ గోపాలు వాళ్ళందరినీ కూడా మేపడానికి ఆ బెత్తం అయితేనేమిటి ఏదో కొమ్ము లాంటిది ఏదో తీసుకువెళ్తారట వాళ్ళు, అవి సంకలో ఇరికించుకున్నాడు. ఆ ఇరికించుకుని తన ఎడమ చేతిలో మంచి సద్ది అంటే ఏమిటి పెరుగన్నాన్ని పట్టుకుని మసృణ కబళం తత్ఫలాన్యంగుళీషు. ఏ ఊరగాయలో లేకపోతే ఏ మధురమైనటువంటి ఇంట్లో చేసినటువంటి పదార్థాలను ఈ సందులలో ఇరికించుకుని అలా తిష్టన్ మధ్యే స్వపరి సుహృద. ఆ అందరి మధ్యలో తానుండి తన చుట్టూతా వాళ్ళను ఉంచుకుని హాసయన్నర్మభిస్వైః అనేకములైనటువంటి పరిహాస వాక్యాలతో ఆ స్వర్గలోకే మిషతి. ఆ పైనుంచేమో ఇంతకుముందు మన స్వామి చెప్పినట్టుగా ఇక్కడ అవతరించడానికి వీలు కానటువంటి వాళ్ళందరూ కూడా పైనుంచి చూస్తున్నారట ఈ వ్యవహారాన్ని అంతటినీ కూడా. వాళ్ళందరూ కూడా దేవతలందరూ చూస్తూ ఉండగా మిషతి బుభుజే యజ్ఞభుక్ బాలకేళి. యాగభోక్త అయినటువంటి ఆ కృష్ణుడు వీరందరి మధ్యలో ఉండి ఈ ఆనందాన్ని వాళ్ళకి అనుభవింపజేస్తున్నట్ట. ఇది ఒక రకంగా చూస్తే బ్రహ్మానంద తుల్యమే. అక్కడికి వెళ్ళి ఎక్కడో బ్రహ్మానుభవాన్ని పొందాలి. ఎప్పుడు పొందాలి, ఎలా పొందాలి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార యోగ ధారణ అష్టాంగాలతోటి పరబ్రహ్మాన్ని ఉపాసించి తన మనస్సును అంతర్ముఖీనం చేసి ఎక్కడో సహస్రారంలో వెలుగుతూ ఉండేటటువంటి పరమాత్మలో అవిచ్ఛిన్నమైనటువంటి స్మృతి సంతానం కలిగించుకుని అలా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించి అప్పుడెప్పుడో ఆయన యొక్క అనుగ్రహం కలిగితే వెళ్ళి అనుభవించేటటువంటి బ్రహ్మానందం. అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మానందాన్ని అనుభవించడం అంటే ఏమిటి? హావు 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 అంటూ ఆ పరమాత్మ యొక్క దర్శనం చేయడం.
లేదా ఆ పరమాత్మ యొక్క కైంకర్యం చేసుకుంటూ ఆ కైంకర్యం చేసుకోవడంలో నేను ముందు ఉంటే నేను ముందు అని ఒకళ్ళొకళ్ళు కాస్త ఇది చేసుకుని ఆయన యొక్క కైంకర్యాన్ని చేసుకునేటటువంటి ఆ బ్రహ్మానుభవం అక్కడెక్కడో ఎప్పుడో ఈ శరీరావసానంతో ఆ తర్వాత స్వామి యొక్క అనుగ్రహం కలిగితే అప్పుడు కలిగేటటువంటి పరబ్రహ్మానుభవం ఎంత అదృష్టవంతులో ఆ గోపాలురు. వాళ్లకు ఇక్కడే కలుగుతుంది. ఆ యాగభోక్త అయినటువంటి వాడు ఆయన తాను స్వయంగా అక్కడ కూర్చుని వీళ్ళందరి యొక్క ఈ తెచ్చినటువంటి పదార్థాలని తాను తింటూ తన యొక్క ప్రసాదాన్ని వాళ్ళకి అందిస్తున్నా అంటే అంతకంటే ఇంకా మించినటువంటి అనుభవం బ్రహ్మానుభవం ఇంకే ఉంటుంది కనుక అది మనం అనుభవించడం చూడలేం. ఎందుకు నచ పునరావర్తతే అక్కడికి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తిరిగి రాలేడు కనుక ఇక్కడ అందరూ చూస్తూ ఉండగా ఆ దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి అది విధి శివ సనకాద్యై ధ్యాతుం అత్యంత దూరం. ఈ బ్రహ్మాదులకు కూడా శంకరులు మొదలైనటువంటి వీళ్ళ పరివారానికి ఎవరికి కూడా ధ్యాతుం అత్యంత దూరమైనటువంటిది ఆ పరమపదం. అలాంటి పరమాత్మ ఇక్కడే ఉండి వీరి మధ్యలో ఉండి ఈ అనుభవించేటటువంటి తాను అనుభవించే అనుభవం అనుభవింపచేసేటటువంటి ఆనందం ఈ ఆనందం తుల్యమైనటువంటి మరొక బ్రహ్మానుభవం ఏముంటుంది కనుక ఇంత అనుభవాన్ని చూచిన తర్వాత ఏం కలగాలి? పరమాత్మ యొక్క దర్శనం చేత ఏం కలగాలండి? సాత్వికమైనటువంటి భావం కలగాలి. సాత్వికమైన భావం కలిగి తనకు ఏది ఉపయుక్తమైందో అది కోరుకునేటటువంటి స్వభావం కలగాలి. మన జీయస్వామి వారు చెబుతూ ఉంటారు, అది ఎలాగో మనకు తెలియదు, మనకేం కావాలో, అందుకని నాకు ఇది అది అని అడిగే బదులు నాకేది మంచిదని నువ్వు భావిస్తావో అది నాకు ఇవ్వమని చెప్పేసి అడగాలి. అలాంటి సాత్విక జ్ఞానం కలగాలి. అయినా అలాంటి జ్ఞానం కలగల. ఇలా ఈయన అనుభవించేటటువంటి అనుభవాన్ని చూస్తూ కూడా ఆ బ్రహ్మకి వ్యామోహమే కలిగింది, చతుర్ముఖ బ్రహ్మకి. ఎప్పుడు ఇలా వీళ్ళు ఇక్కడ సద్ది తింటూ ఉండగా ఆ లేగలు గోవులు మొదలైనటువంటివన్నీ కూడా ఆ గడ్డిని మేస్తూ 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 అలా దూరంగా వెళ్ళిపోయాయట. అది గమనించాడు కృష్ణ పరమాత్మ. చూచేసి, ఏమోయ్ మీరు ఈ సద్ది తింటూ ఉండండి, పరిపూర్ణంగా హాయిగా ఆనందంగా మీరు తింటూ ఉండండి, మన లేగలేవో గోవుల అటుతో దూరంగా వెళ్తూ ఉన్నట్టే నేను చూసి వస్తానని చెప్పేసి వెళ్ళాట. మా టీవీ మనందరి టీవీ. చిన్నాడికి తినే వస్తువు, పెద్దాడికి ఆట వస్తువు. చిన్నాడు ఎంత అల్లరివాడు, పెద్దాడు అంత అమాయకుడు. ఇద్దరూ ఇంత వేరుగా ఉన్న చర్మం ఒక్కలాగే. 3 ఏళ్ల వయసు వరకు చర్మం తేమను కోల్పోతుంది. అందుకే ఒక పావు బేబీ లోషన్ మంచి గుణం ఇప్పుడు జాన్సన్స్ బేబీ సోప్ లో. బేబీ సాఫ్ట్ చర్మం 3 ఏళ్ల వయసులో కూడా. కొక్కరోక్కో అంటే ఏంటి? కోడి కూతన్నారా? కాదండి బాబు, కొక్కరోక్కో అంటే మంచి అర్థం ఉంది. కో అంటే కొత్త, కొత్త ప్లస్ కొత్త కొంగ్రొత్త. రో అంటే రోజు, మళ్ళీ కో అంటే కోసం. కొత్త కొంగ్రొత్త రోజు కోసం నిద్ర మేల్కోండి. ఎలాగా? చిరునవ్వుతో. అది ఎలాగా? ప్రతిరోజు ఉదయం నేను మీ ముందుకు వచ్చేస్తానండి. మీరు కూడా మా ముందుకు వచ్చేయండి. కత్తులు, కత్తిపేట్లు, కూరగాయలు అన్ని తెచ్చేసుకోండి. కసకసా మీరు కూరగాయలు నరికెద్దురు, నేను కిలకిలా మిమ్మల్ని నవ్వించేస్తాను. ఎలా? ఆనందప్రదమైన ఆరోగ్యకరమైన నవ్వుల తాలింపుతో, చిరునవ్వుతో.